సో ఈ రోజు నుంచి వాళ్ళకంటూ సొంతంగా ఒక కిరాణా షాప్ ఉంది. దీని నుంచి వచ్చే ఆదాయం నిజంగా వాళ్ళకి వాళ్ళ భోజనానికో, ఆ పిల్లల చదువుకో, ఆయన మందులకో ఏదో ఒక దానికి తప్పకుండా ఉపయోగపడుతుంది. వాళ్ళకంటూ జీవనాధారం వచ్చింది. సో ఇది సాధ్యం కావడానికి ముఖ్య కారణం మా ఈ బొబ్బిలి ప్రజలు. థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే ఎలాగో షాప్ ఓపెన్ అయింది కాబట్టి తెలిసిందేగా, ఇవాళ కౌంటర్లో మనమే కూర్చుంటున్నాం ఈ కిరాణా షాప్లో. ఆ కందిపప్పు మినపప్పు పల్లీలేయ్యా. రండి, మొదటి బోని ఎవరు చేయబోతున్నారు? మీ మంచి చేత్తో మొదటి బోని చేయండి. ఆ కుటుంబానికి నిజంగానే చాలా బాగా ఉపయోగపడుతుంది. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులో. ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు. ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు. ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు. కొత్త బంగారు భవిత నేడే కానుకందించు. ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులో. దేశమంటే మనుషులో, దేశమంటే మనుషులో, దేశమంటే మనుషులో. ఈ రోజు లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా మీ అందరి సహకారంతో వాళ్ళు కిరాణా షాప్ పెట్టుకోవడానికి కావాల్సిన 65,000 రూపాయలతో పాటు అండ్ మీ అందరూ ముందుకు వచ్చి చేసిన ఈ మొదటి బోని ఈ 10 నిమిషాల్లో 2,920 రూపాయలు. లక్ష్మీదేవి తలుపు తట్టింది. మొదటి బోని ఇంత సక్సెస్ఫుల్ గా అయింది కాబట్టి ఈ కిరాణా షాప్ వీళ్ళందరూ బాగా కష్టపడి పనిచేసి అది ఒక పెద్ద సూపర్ మార్కెట్ అవ్వాలని మనందరం కోరుకుందాం. రైట్. ముందుగా ఇక్కడ వచ్చిన అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతిభ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే జీ తెలుగు వారికి, లక్ష్మీదేవి తలుపు తట్టిన ధన్యవాదాలు. ఎప్పుడూ రుణపడి ఉంటాం. ప్రతిభ అన్న మిమ్మల్ని మర్చిపోకుండా జీ తెలుగుని ఎప్పుడు జీవితాంతం నా పిల్లలు నేను హ్యాపీగా వరదెళ్తే ఎప్పుడూ మర్చిపోకుండా ఉంటాం. సో సహకరించిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మరో కుటుంబంలో చిన్న చిరునవ్వు తీసుకురావడానికి అందరం కలిసి ప్రయత్నిద్దాం. మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఒక సహాయం కోసం ఎదురు చూస్తున్న వరలక్ష్మి గారు ఈ రోజు మన లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి వచ్చారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం బొడ్డుపల్లి నుంచి వచ్చానండి. నా పేరు వరలక్ష్మి అండి. నేను హోటల్లో పనిచేస్తానండి. గిన్నెలు కడగడానికి వెళ్తాను. నాకు రోజుకు 100 రూపాయలు ఇస్తారు. నా బిడ్డలు నా 100 రూపాయలతో పోషించుకోలేకపోతున్నానండి. సరిపోలేకపోతుంది. మా అమ్మని మా పిల్లలు చూసుకోవాల్సింది నేను అందులోని. నా భర్త నా తండ్రిలా చూసుకునేవాడండి. ఆయన దూరం అయిన తర్వాత ఎలా బ్రతకాలో కూడా తెలియట్లేదండి నాకు. ఇద్దరు బిడ్డలను వదిలేసి నన్ను అన్యాయంగా వదిలేసి వెళ్ళిపోయారు ఆయన. మా బాబుకి 9 ఏళ్ళు వచ్చినప్పుడు పెయింటింగ్ పెన్కి వెళ్ళారు సార్. ఆయన పెయింటింగ్ పెన్ 3వ అంతస్తు నుంచి పడిపోయారంటే వెన్నుపూస దెబ్బతిన్నది. వెన్నుపూస దెబ్బతింటే హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ హాస్పిటల్కి 5 రోజులకు మందులు రాసి పంపించేసేవారండి. ఏం అవ్వలేదు, ఏం విరగలేదని చెప్పేసి పంపించేశారు. అలాగే 15 రోజులు ఇంటి దగ్గర ఉంచాం. కిందన పడుకోబెట్టండి అమ్మ, ఏం అవ్వదని చెప్పారు సార్. 5 రోజులకు ఒకసారి మా హాస్పిటల్ తీసుకొచ్చేవాళ్ళం సార్. అలాగే చేస్తే ఎడమ కాలు చచ్చిపడిపోయింది సార్.
వాళ్ళు మాకేమి చెప్పలేదండి, ఏమి పెరిగిందని చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. చెప్పకపోతే కాల్ చచ్చిపడిపోయిందని చెప్పి వేరే హాస్పిటల్కి మేమే తీసుకెళ్ళి స్కానింగ్ చేయించాం. చేయిస్తే 5 రోజుల్లో ఆపరేషన్ చేయకపోతే ఇంకా జీవితంలో నడవలేడని చెప్పారు సార్ ఆ రోజు. కాటేసి కాలమా మరిచావు ధర్మమా. వెంటనే హాస్పిటల్కి మా పెద్దక్క సాయంతో హాస్పిటల్కి తీసుకెళ్ళిన వైజాగ్ హాస్పిటల్కి ఆపరేషన్ చేయించారు సార్ ఆ రోజు. మా పెద్దక్క మా పెద్దబావ గారు మాకు సాయం చేసి వాళ్ళు నాకు తోడే ఉన్నారు సార్. నాకు చంటి పిల్లడితో ఆయన దగ్గర ఉండడానికి కూడా వీలు అవ్వలేదు సార్, నన్ను ఉంచలేదు అక్కడ. ఎప్పుడు ఆత్మహత్య చేసుకున్నారు? చిన్నబాబు పుట్టిన 6 నెలలకి రాజమండ్రి పనికి వెళ్ళారు సార్. రాజమండ్రి పని నుంచి అక్కడ నుంచి కూడా మేడ నుంచి పడిపోయారు. ఆయన చనిపోయి ఎన్నాళ్ళు అవుతున్నాయి? 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అవుతుంది. సో ఇప్పుడు మీరు ప్రస్తుతం ఏం పని చేస్తున్నారు? హోటల్లో పని చేస్తాను. ఎంత ఇస్తున్నారు రోజు? రోజుకి 100 రూపాయలు ఇస్తారు సార్. రోజు ఉంటుందా పని? రోజు ఉండదండి, ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండదు, సెలవు ఇచ్చేస్తా ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితులు కొంచెమైనా మెరుగుపడాలి లేకపోతే బాగుపడాలంటే మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు? కూరగాయలు కొట్టు పెట్టుకోవాలనుకుంటున్నాను సార్ ఇంటి దగ్గర. సో దగ్గరలో ఏం కూరగాయల కొట్లు ఏం లేవు? అక్కడ ఏమీ లేదు సార్. ఏమైనా మేము చెరువు దగ్గర చివరిలో ఉంటున్నాం సార్. అక్కడ ఏమైనా కావాలంటే వాళ్ళు మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోవాలి తీసుకురావటానికి. తప్పకుండా అమ్మా. సో ఈ రోజు అందరం కలిసి ప్రయత్నిద్దాం. మీకంటూ సొంతంగా ఒక కూరగాయల కొట్టు ఉండేలాగా మేమంతా కలిసి తప్పకుండా ప్రయత్నిస్తాం. ఇలా కూర్చోండి, మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇంతే నా రాతంటూ శోకం నా చుట్టమంటూ ప్రతి నిమిషం శూన్యం వైపే చూస్తావా? ఎన్నాళ్ళీ కష్టమంటూ అడిగే నీ ప్రశ్న ముందు చిరునవ్వుతో లక్ష్మీదేవి. మీరు అంటున్నట్టు మీకంటూ సొంతంగా ఒక కూరగాయల వ్యాపారం ఉంటే దాని నుంచి వచ్చే ఆదాయం ఇప్పుడు వచ్చే 100 రూపాయల కంటే నిజంగానే ఎక్కువ ఉంటుంది. నలుగురున్న మీ ఇంట్లో కనీసం 2 పూట్లైనా అన్నం ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఎక్కడ పెడదాం అనుకుంటారు ఈ కూరగాయల వ్యాపారం? మా వీధిలో చివరిని పెడతాను సార్, బడ్డీ పెట్టుకొని అక్కడ అమ్ముతాను. అక్కడ అందుబాటులో ఎవరికి కూరగాయలు కొట్టు అయితే ఏమీ లేదు సార్. చుట్టుపక్కల బానే ఉంటారా మధ్యాహ్నం? ఉంటారు సార్. వాళ్ళని అడిగాను సార్, వాడైతే పెట్టుకో అమ్మ, నీకే ఆధారం లేదు కదా, ఇక్కడ పెట్టుకొని బడ్డీ పెట్టుకుని నువ్వు అమ్మితే మేము అందరం ఉన్నాం కదా అని చెప్పారు సార్. మీరే చూసుకుందాం. నేను హోటల్ పని అమ్మని కూరగాయల కొట్టు దగ్గర పెడతాను సార్. నాకు 15 రోజులు సెలవు వస్తుంది కదా సార్. అలా అటు ఇటు కూడా అది చూసుకుంటాను. 2 ఆధారం అయితే నాకు పిల్లలకి 2 పూటలు అన్నం పెట్టగలను సార్, స్కూల్కి చదివించగలను. అవును. సో ఆవిడ మాటల్లోనే అర్థమవుతోంది ఆ కుటుంబానికి వాళ్ళు అనుకుంటున్నట్టు ఆ కూరగాయల వ్యాపారం ఎంత ముఖ్యమో. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళ కోసం కూరగాయల కొట్టు పెట్టడానికి మొదటి ప్రయత్నం చేద్దాం మనం ఇప్పుడు. సో మొదటి ప్రయత్నంలో 15,000 రూపాయలు వాళ్ళకి అందుతాయి. సో మొదటి ప్రయత్నం చేయడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? వీళ్ళిద్దరూ ముందుకు వచ్చారు వాళ్ళ వంతు సహకారం అందించడానికి. థ్యాంక్ యూ. లెట్స్ గో ఫర్ ఇట్. అవి తాగేసి వచ్చి పచ్చి బూతులు మాట్లాడేవాడు. ఎక్కడికి వెళ్ళావే, ఏం చేసావే, ఇలా చేసావా, అలా చేసావా, ఎవరు వచ్చారు ఇంటికి, చిన్న పిల్లని చూడకుండా మీ అమ్మ ఎవరి దగ్గరికి వెళ్ళింది అనేసి అని తిట్టేవాడు సార్. ఇంట్లో తలుపులు తన్ని గడ పెట్టేసి టీవీ సౌండ్ పెట్టేసి ఇష్టం వచ్చినట్టు కొట్టేసుకునేవాడు. పెద్ద కేకులు అరిచేదండి, నన్ను ఎవరైనా కాపాడండి, ఎవరు